హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ బిలేటెడ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరు కూడా శ్రీరామనవమిని చాలా హ్యాపీగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. కళ్యాణం చూసిన వాళ్ళందరికీ ఆ రాముల వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కళ్యాణం ముందు రోజు మా కమ్యూనిటీలో పసుపు దంచే రోజుగా పెట్టారు. సాటర్డే 7 o'clockకి పసుపు దంచే కార్యక్రమము. ఇంకా అందరూ లేచి రెడీ అయ్యి పొద్దున్నే 7కి అంతా ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకొని 7కి అంతా పసుపు కొట్టే ప్లేస్కి వెళ్ళిపోయాము. మా గార్డెన్ ఏరియాలో స్టేజ్ మీద పసుపు దంచుతారు. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా ఆ స్టేజ్ మీదకి చేరుకుంటూ ఉన్నారు. మార్నింగ్ 7:30కి పసుపు దంచే కార్యక్రమం అనుకుంటే అందరు రావడం కూడా కష్టమవుతుంది. టూ ఎర్లీగా పెట్టారు. ఇంకా అమ్మవారి పసుపు దంచడం కాబట్టి ముత్తైదవులందరూ అటెండ్ అయ్యారు. ఇంకా నేను నా రాముల వారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను. మా రాముల వారు కూడా చూస్తారు. రాముల వారి ముందు, సీతాదేవి ముందు కూడా పసుపు దంచడం బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టాను. మా కమ్యూనిటీలో శ్రీరాముల కళ్యాణం స్టేజ్ మీద చేస్తారు. మిగతా కళ్యాణం చేపించే దంపతులు కింద కూర్చుంటారు. ఎవరెవరైతే కళ్యాణం చేయించుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ పేర్లు ఇచ్చేసి 2000 రూపీస్ పే చేస్తే వాళ్ళు కళ్యాణంలో కూర్చుంటారు. వాళ్ళకి ఒక చిన్న సీతారాముల డాలర్ ఒకటి, పసుపు కుంకుమ పువ్వులు అగరబత్తులు కొబ్బరికాయ 2 అరటిపళ్ళు తమలపాకులు ఇస్తారు. ఒక బ్లౌజ్ పీసు ఒక కండువ ఇస్తారు. గణపతి పూజ మన చేత చేయిస్తారు. కళ్యాణం పంతులు గారు చేస్తూ ఉంటే మనం కింద చూస్తూ ఉండాలి. రాముల వారి కళ్యాణము చూడాలి అని చెప్పి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళందరూ పొద్దునే లేచి తలస్నానాలన్నీ చేసి ఇంట్లో పూజలు చేసుకొని చక్కగా పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యి కళ్యాణానికి వెళ్తారు. ఎంతోమంది భార్యాభర్తలు దంపతి సమేతంగా కూర్చొని ఆ దేవదేవుని కళ్యాణము జరిపించుకుంటారు. ఇదంతా ఒక మహద్భాగ్యము. ఇంకా ఏ కార్యక్రమమైనా మనం పసుపు దంచడంతో మొదలు పెడతాం కాబట్టి గణపతికి పూజ చేసేసుకొని గణపతి పూజని జరిపించేసుకొని పసుపు దంచే కార్యక్రమానికి ఒక్కొక్కరు వచ్చి గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఏ పనినైనా ఒకళ్ళమై చేయడం అంటే చాలా కష్టంతో కూడిన పని. అదే అందరు కలిస్తే చాలా త్వరగా అయిపోతుంది. కష్టం కూడా తెలియకుండా ఉంటుంది. మనము ఏ పూజ చేసినా, కళ్యాణం చేసినా, ఏది చేసినా ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటాం కదా. పసుపు గణపతిని తయారు చేసి తమలపాకులో పెట్టి బొట్టు పెట్టి ఒక ప్లేట్లో పెట్టేసి గణపతిని ఆవాహయామి చెప్పేసి అష్టోత్తరము అది చదివేసుకొని గణపతి పూజని కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతిని సమర్పించుకొని మేము చేయబోయే ప్రతి పనిలోనూ ఏ ఆటంకము రాకుండా మమ్మల్ని చల్లగా చూడమని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించుకున్నాము. తొలి దంపతుల తొలి సుతుడు తొలి పూజల నందే ఘన విభుడు విఘ్ననాశక భయహరుడు విశ్వపాలక శుభచరుడు. తొలి దంపతుల తొలి సుతుడు తొలి పూజల నందే ఘన విభుడు. అమ్మ నలుగుతో అమరేవు, అమ్మ జిలుగులు పొందేవు, అమ్మ వాకిట నిలచేవు, అయ్యతో పోరున తలచేవు. తగవులాటలో తల తెగిన
అమ్మ మాటతో తల కుదిరి శివ సన్నిధిలో నిలిచేవు, శివ జ్ఞానమున పొందేవు. ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది, కానీ ప్రాక్టీస్ ఉంటే ఇంకా చాలా బాగా పాడొచ్చు. నేను అప్పటికప్పుడు గణపతి సాంగ్ ఒకటి పాడాలి అనిపించి ఆ పాటని పాడేశాను. ఈ సీతారాముల కళ్యాణానికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా మన ఇంట్లో బిడ్డకి ఎలాగైతే మనం పెళ్లి చేసుకుంటూ రెడీ అవుతామో అంత చక్కగా రెడీ అయ్యి వస్తారు. ఇంకా అందరూ తలా ముత్తైదులందరూ తలా ఒక పసుపు కొమ్ము అందులో వేసి ప్రతి ఒక్కరికి అమ్మవారి పసుపు దంచాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రోకల్ని పట్టుకొని అమ్మవారి పసుపు దంచి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. మా కమ్యూనిటీలో జరుగుతున్నందుకు మేమందరము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ సీతారాముల కళ్యాణం జరపడము మా కమ్యూనిటీలో ఇది 4th ఇయర్. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. నాకు బొట్టు పెట్టే ఈ అమ్మాయి ఇంట్లో సీతాదేవి ఉంటుంది. ఈ పసుపు దంచే కార్యక్రమం తర్వాత అందరం వీళ్ళింటికి వెళ్తాము. వీళ్ళింట్లో అమ్మవారికి పసుపు దంచే కార్యక్రమం, మంగళ స్నానాలు ఉంటాయి. అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. రాముల వారిని తీసుకున్న వాళ్ళ ఇంటికి కూడా, అక్కడ కూడా రాముల వారికి ఇలాగా మంగళ స్నానం చేపిస్తారు. వీళ్ళింట్లో రాముల వారు ఉంటారు. ఫస్ట్ శ్రీరామచంద్రునికి క్షీరాభిషేకము, అవి పంచామృత అభిషేకాలన్నీ జరిపించేసి మంగళ స్నానాలు చేయించిన తర్వాత సీతాదేవి అమ్మవారికి మంగళ స్నానాలు జరుగుతాయి. ఇక్కడ అందరూ చేయిస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా స్వామికి మంగళ స్నానం చేయించేసి స్వామి పాదాలకు నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాము. సీతాదేవి సీతా అమ్మవారి ఇంట్లో కూడా అందరూ మంగళ స్నానాలు చేయించారు. ఇలాగా మేము కూడా మంగళ స్నానం అమ్మవారికి చేయించాము. వీళ్ళైతే అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. మంగళ స్నానం తరువాత అమ్మవారిని పెళ్లి కూతురు చేస్తారు. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మధ్యాహ్నం అందరికీ భోజనాలు ఇక్కడే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్స్ కూడా ఇక్కడే అరేంజ్ చేశారు. సీతమ్మ మంగళ స్నానం అయిన తర్వాత తాంబూలం ఇస్తారు. తర్వాత శ్రీరామచంద్రునికి మంగళ స్నానం అయిన తర్వాత కూడా వచ్చిన ప్రతి ముత్తైదువుకి తాంబూలము ఇచ్చి పంపుతారు. మా కమ్యూనిటీలో సాంప్రదాయంగా జరిగే ఈ కార్యక్రమాన్ని మీకు కూడా చూపించాలని ఎంతో ఆశతో మీకు కూడా చూపిస్తున్నాను. చూసి ఆ సీతారాముల ఆశీస్సులు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సీతాదేవిని ఎవరి ఇంట్లో అయితే ఉంచారో ఆ అమ్మాయి ఈ అమ్మవారికి నగలన్నీ తయారు చేసింది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్ బీడ్స్, స్టోన్స్, పచ్చలు, కెంపులు అవన్నీ పెట్టి కాసులు అవన్నీ కొనుక్కొని వచ్చి చక్కగా అమ్మవారికి కావాల్సిన నగలన్నీ తయారు చేశారు. ఈ కిరీటం కూడా వాళ్ళు చేసిందేను. ఇలా అన్ని నగలు పెట్టి అమ్మవారిని అలంకరించారు. ఈ అమ్మాయి నల్ల పూసలు గొలుసులు కావాలి అంటే నెక్ చైన్స్ కానీ లాంగ్ హారాలు కానీ తను అల్లి సేల్ చేస్తూ ఉంటుంది. ఓకే అండి, సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది, మేము ఎలా రెడీ అయ్యాము, ఎలా కూర్చొని స్వామి అమ్మవార్ల కళ్యాణం ఎలా జరిపించాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.